హాయ్ హలో నమస్తే, నేను మీ నిర్వాణ. మీరు కనుక వారణాసి 4 days ట్రిప్ ప్లాన్ చేసినట్టయితే ప్రయాగ్రాజ్ని అస్సలు మిస్ చేయొద్దు. ఈ వీడియోలో మనం ప్రయాగ్రాజ్ ఎలా చేరుకోవాలి, ఇక్కడ త్రివేణి సంగమం, అక్కడ జరిగే పిండ పూజ, వేణి పూజ వివరాలు, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఆలోపీదేవి శక్తిపీఠం, ఇక్కడ తప్పక చూడవలసిన ప్రదేశాలు, సాయంకాలం గంగా హారతి, హోటల్ అకామిడేషన్, ట్రిప్ బడ్జెట్, నాన్ సీజన్లో వెళ్తే ప్రయాగ్రాజ్లో ఎటువంటి కష్టాలు పడవలసి ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాలు డీటెయిల్డ్గా మాట్లాడతాను. వెల్కమ్ టు నిర్వాణ, టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ. నేను మీ నీరు. ముందుగా ఇక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. కాశీ నుండి ప్రయాగ్రాజ్ సుమారుగా 120 కిలోమీటర్లు ఉంటుంది. నేను కాశీ గయా చూసుకున్న తర్వాత ప్రయాగ్రాజ్కి వెళ్తున్నాను. రిటర్న్ కాశీ వెళ్ళను, డైరెక్ట్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాను. మీరు కనుక ప్రయాగ్రాజ్కి డైరెక్ట్ రావాలనుకుంటే మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్ ఫ్లైట్స్ అండ్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. కాశీకి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ప్రయాగ్రాజ్ ట్రిప్ని కూడా చేస్తూ ఉంటారు. కాశీ నుండి ప్రయాగ్రాజ్కి 120 కిలోమీటర్లు అంటే మీకు సుమారుగా 3 నుండి 3.5 గంటల టైం పడుతుంది. మీరు కాశీ నుండి యూపీఆర్టీసీ బస్సెస్ లేదా టూరిస్ట్ బస్సెస్ లేదా క్యాబ్ల ద్వారా కూడా ప్రయాగ్రాజ్కి రావచ్చు. నేనైతే కాశీ నుండి ప్రయాగ్రాజ్కి క్యాబ్లో వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ త్రివేణి సంగమం దగ్గర స్నానం చేసుకుని మళ్ళీ హోటల్ దగ్గర డ్రాప్ చేసుకోవడానికి నేను 3000 రూపీస్కి బుక్ చేసుకున్నాను. అంటే నాకు క్యాబ్ కాస్ట్ వచ్చేసి 3000 రూపాయలు పడింది. నేను కేవలం 1 వేనే బుక్ చేసుకున్నాను, ఎందుకంటే రిటర్న్ హైదరాబాద్కి నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి. అండ్ ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి నేను లోకల్ క్యాబ్ని వాడుకున్నాను. ఇక్కడ ప్లేసెస్ చూడడానికి మొత్తం నేను బ్యాటరీ ఆటోస్ని మాట్లాడుకున్నాను. బనారస్ అంతా ఎక్స్ప్లోర్ చేశాం, కానీ పాన్ని మిస్ అయ్యామని సడన్గా గుర్తుకొచ్చేసి కార్ ఆపేసి ఎలా అయినా సరే పాన్ అయితే తీసుకోవాలి అని డిసైడ్ అయిపోయాము. అండ్ అదేంటో ఫేటో మరి అదేంటో తెలియదు, కానీ షాప్ పేరు కూడా కైకే పాన్ బనారస్ వాళ్ళ అని సాంగ్ ఉంది కదా, సేమ్ అదే పేరుతో ఉండింది. పాన్ కూడా చాలా బాగా చేశారు. తను చెప్పారు, నేను మంచి పాన్ ఇస్తాను మీకు ఎప్పుడు గుర్తుండిపోయేలాగా అనేసి. పాన్ వచ్చేసి స్వీట్ మసాలా పాన్ అంట. ఇక్కడ పాన్స్ చాలా బాగుంటాయి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాన్స్ ఉంటాయి. బనారస్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ పాన్ తినే వాళ్ళు మాత్రం ఒక్క పాన్ అయితే ట్రై చేయండి. పాన్ తినని వాళ్ళు కూడా స్వీట్ పాన్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే మేము పిండ పూజ చేస్తున్నాం కాబట్టి అప్పుడు తినలేదు, పూజ అయిపోయాక తిన్నాము అనేసి మొత్తం ప్యాక్ చేయించేసుకొని హోటల్కి వెళ్ళేసి అక్కడ పాన్ని తిన్నాము. ఎందుకంటే పిండ పూజ చేసేవాళ్ళు అసలు ఇలాంటి ఏ ఐటమ్స్ని తినకూడదు. యాక్చువల్ అయితే వండినవి తినకూడదు అని అంటారు, బట్ ఎందుకు వచ్చిన గోళ అనేసి మేము పాన్ని కూడా తీసుకోలేదు. నేను మీకు చెప్పాను కదా, మరి ఆకలి వేస్తే ఫుడ్ తినకుండా ఉండలేకపోతే మీరు పాలు అలాంటివి తీసుకోవచ్చు అని. నేను గత 4 days నుంచి 3 గంటలకే లేస్తున్నాము. మొత్తం దేవాలయాలు అవన్నీ కవర్ చేయడానికి, ఆ దర్శనాల కోసం ఎర్లీ మార్నింగ్ 3 గంటలకే లేసేసి మొత్తం మళ్ళీ పడుకోవడానికి నైట్ కూడా చాలా టైం పడుతుంది. 3 రోజుల నుంచి అసలు నిద్రే లేకుండా అయిపోయింది. అందుకనేసి నేనైతే ఇంకా టీ తీసుకున్నాము. వారణాసి నుంచి మీరు కేవలం క్యాబ్ల ద్వారానే కాదు, యూపీఆర్టీసీ బస్సెస్, టూరిస్ట్ బస్సెస్ ద్వారా కూడా మీరు ప్రయాగ్రాజ్కి రావచ్చు. మీరు కనుక యూపీఆర్టీసీ బస్సెస్లో ప్రయాగ్రాజ్ రావాలి అనుకుంటే టికెట్ ఛార్జెస్ ఒక్కరికి 160 నుండి 200 రూపాయలు పడుతుంది. వీళ్ళైతే అన్ని తిప్పి చూపరు, ఒక ప్లేస్లో ఆపుతారు. మీరు ఆటోస్ ద్వారా లోకల్ ప్లేసెస్ ఇక అన్ని తిరిగి చూడాల్సి ఉంటుంది. వారణాసి బస్ స్టాండ్లోనే మీకు కంటిన్యూస్గా ప్రయాగ్రాజ్ బస్సెస్ ఉంటాయి. సో ఈజీగానే మీరు యూపీఆర్టీసీ బస్సెస్ ద్వారా ఇక్కడ ప్రయాగ్రాజ్కి చేరుకోవచ్చు. లేదు కొద్దిగా ఈజీగా అయిపోవాలి ట్రిప్ అనుకుంటే మీరు టూరిస్ట్ బస్సెస్ని బుక్ చేసుకోండి. ఇదైతే మీకు ఈజీగా ఉంటుంది. కాశీలో బుకింగ్ ఏజెన్సీస్ కూడా వీళ్ళు చాలానే ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే మీకు అన్ని ప్లేసెస్ తిప్పి చూపించకపోయినా బస్ని ఒక స్టాప్ దగ్గర ఆపేసి రిటర్న్ ఏ టైం కల్లా మిమ్మల్ని పికప్ పాయింట్ దగ్గరికి రావాలో చెప్తారు. మ్యాక్సిమం కాశీ నుండి మీరు ఉదయం 5 గంటలకి బస్ బయలుదేరితే రిటర్న్ మళ్ళీ మీరు అన్నీ చూసేసుకున్న తర్వాత మిమ్మల్ని కాశీలో రిటర్న్ 11 గంటలకి డ్రాప్ చేస్తారు. మీకు
యూపీఆర్టీసీ బస్సెస్ కన్నా టూరిస్ట్ బస్సెస్ అయితే బెటర్ ఉంటుంది. లేదు కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు అని అనుకుంటే క్యాబ్స్ అయితే మరీ బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మీరు లోకల్ ప్లేసెస్ కూడా తిరిగి చూడొచ్చు. మీరు సోలో ట్రావెలర్ అయినా లేకపోతే ఫ్యామిలీస్తో వచ్చిన బ్యాటరీ ఆటోస్ని మాట్లాడుకోండి. ఇదేంటంటే మళ్ళీ లోకల్ పీపుల్ కాబట్టి మనకి అన్ని ప్లేసెస్ని దగ్గరుండి చూపించడంతో పాటు ఆ ప్లేసెస్ గురించి విశిష్టత ఏంటో కూడా మనకి చెప్తూ ఉంటారు. నేను కూడా బ్యాటరీ ఆటోలోనే వెళ్ళాను. చాలా మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు వాళ్ళు. అసలు కొన్ని తెలియని ప్లేసెస్ని కూడా వాళ్ళు చూపించారు. మీకు అవన్నీ చూపిస్తుంటే మీకే అర్థమవుతుంది. ఇవన్నీ నాకు అసలు వాళ్ళే సజెస్ట్ చేశారు ఈ ప్లేసెస్ అన్నీ. ప్రస్తుతం ఇక్కడ త్రివేణి సంగమం దగ్గర కుంభమేళా కోసం ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. సో అందుకే ఇక్కడ మొత్తం ఫుల్ హడావిడిగా ఉంది. అన్ని కాటేజెస్ ఎవరి వాళ్ళు వాళ్ళ కాటేజెస్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు. రెంట్ కోసం అనేసి ఇక్కడ చిన్న చిన్నగా టెంట్ హౌసెస్ని పెడుతూ ఉంటారు అనమాట. అవేంటంటే 4,000 నుంచి 40,000 వరకు అమ్ముడుపోతాయి. అంటే ఆ రెంట్ అలా ఉంటుంది అన్నట్టు. అంటే 4,000 నుంచి 40,000 వరకు ఒక్క టెంట్ రెంట్ ఉంటుంది. అందులో ఏంటంటే మనకి వివిఐపి టైప్స్ ఆఫ్ టెంట్స్ కూడా ఉంటాయి. అందులో బెడ్స్ ఉంటాయి, ఫ్యాన్స్ అన్నీ ఉంటాయి. సో ఆ టైం కుంభమేళా టైంలో అయితే ఇది ఏరియా అంతా ఫుల్ రష్గా ఉంటుంది. నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇది ఫుల్గా రష్గా ఉంటుంది. మీకు చూపిస్తాను, మీకు డ్రోన్ వ్యూలో కూడా చూపిస్తాను పైనుంచి అసలు టెంట్స్ అన్నిటిని ఎలా పెడుతున్నారు అనేది. కాశీ గయా తర్వాత ప్రయాగ్రాజ్లోనే పిండ పూజని ఎందుకు చేయాలి అని అంటారు? ప్రయాగ్రాజ్కి ఎందుకంత విశిష్టత? ఇక్కడున్న త్రివేణి సంగమం గురించి ఎందుకు అంత స్పెషల్గా మాట్లాడతారు? ఇవన్నీ తెలియాలంటే ముందు మీరు ప్రయాగ్రాజ్ గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి మాట్లాడుకుందాము. భారతదేశంలోని పరమ పవిత్ర భూమి ప్రయాగ్రాజ్. ప్రయాగ్రాజ్ అంటే సంగమాలకి రాజు అని అర్థం. ప్రయాగ్రాజ్ అంటే పవిత్ర యజ్ఞ భూమి అని కూడా అర్థం. గంగా, యమున, సరస్వతి 3 నదుల సంగమమే ప్రయాగ్రాజ్. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతపు చుక్క ఇక్కడే పడిందంటారు. అంతేకాదు ప్రతి 12 సంవత్సరాలకి మహాకుంభ్, ప్రతి 6 సంవత్సరాలకి అర్ధకుంభ మేళా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో ఈ సంగమంలో స్నానం చేయడానికి కోట్లాది భక్తులు వస్తూ ఉంటారు. 2019లో జరిగిన మహాకుంభ మేళాలో సుమారు 24 కోట్ల మంది పాల్గొన్నారని యునెస్కో ద్వారా ఇంటాంజిబుల్ కల్చర్ ఆఫ్ హెరిటేజ్ లిస్ట్ లో కూడా ఇది స్థానాన్ని పొందింది. రామాయణం యుద్ధం తర్వాత హనుమంతుడు కూడా ప్రయాగ్రాజ్ లోనే విశ్రాంతి తీసుకున్నట్టు చెప్తారు. నెక్స్ట్ మనం ఇక్కడ తప్పకుండా చూడవలసిన ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. ప్రయాగ్రాజ్కి మీరు చేరుకోగానే ఫస్ట్ వెళ్ళవలసిన ప్లేస్ త్రివేణి సంగమం. త్రివేణి సంగమంలో మీరు అడుగు పెట్టగానే మొదటిగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ ప్రతిదీ కమర్షియల్, అన్ని డబ్బుతోటే మాట్లాడతారు. no cosa panamente ko adure rato wali haraji adure rato wali haraji rajulla mallu soya honolo sheno rasa pano adura dur kal masibo atagni sabna gani వాళ్ళు సంగం పాయింట్ దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత బోట్ని ఆపేస్తారు. అందరూ వరుసగా వెళ్ళి స్నానాలు చేసుకునేది ఉంటుంది. సో స్నానం చేసుకున్న తర్వాత గంగా పూజ చేసుకోవాలనుకున్న వారు గంగా పూజ, పిండ పూజ చేసుకోవాలనుకున్న వారు పిండ పూజని చేసుకోవచ్చు. మీరు కనుక పిండ పూజ చేసుకోవాలి అనుకుంటే ముందుగానే అక్కడే గట్టు దగ్గర, అంటే త్రివేణి సంగమం దగ్గరే మీరు పంతులు గారిని మాట్లాడుకుంటే పంతులు గారు మీతో పాటు త్రివేణి సంగమంకి వచ్చి సంగం పాయింట్ దగ్గర పూజను చేస్తారు. బోట్ రేట్ సంగం దగ్గరికి తీసుకొని మళ్ళీ తీసుకురావడానికి 1000 రూపాయలు అంటారు. మీరు 120 రూపాయలు ఒక్కరికి మాట్లాడుకోండి. పిండ పూజ ప్రైస్ 2000 అని అంటారు. మీరు 500కే మాట్లాడుకోండి. స్నానం చేసిన తర్వాత పూజలో కూర్చున్నాక సడన్ గా పూజ కాస్ట్ 1000 రూపాయలు అంటారు. మీరు ఏదైతే మాట్లాడుకున్నారో ఫైనల్ అమౌంట్ దానికే ఫిక్స్ అయి ఉండండి. లేకపోతే పూజ చెయ్యము, లేసి వెళ్ళిపోతామంటే వాళ్ళు మీరు ఏ దానికైతే ఫైనల్ గా మాట్లాడుకున్నారో ఆ అమౌంట్ కి పూజ చేస్తారు. ఇక్కడ ఎవ్వరూ మాట మీద ఉండరు, అంత డబ్బుతోటే ఉంటుంది. త్రివేణి సంగమం దగ్గర దిగి స్నానం చేయడానికి వెయిటింగ్ ఛార్జెస్ సపరేట్ గా ఒక్కరికి 30 రూపాయలు తీసుకున్నారు. పిండ పూజ సామాగ్రికి 500 రూపాయలు, పాల గ్లాస్
కి 100 రూపాయలు, సామాను అందించినందుకు 100 రూపాయలు, ఇలా ప్రతి దానికి డబ్బులు అన్ని డబ్బులతోటే మాట్లాడతారు. నాకు పిండ పూజకి అప్రాక్సిమేట్ గా 1000 నుండి 1500 దాకా ఖర్చు అయింది. మీరు ఎంత బార్గెన్ చేస్తే అంత తగ్గుతుంది. ఏ దానికి ఫిక్స్డ్ ప్రైస్ అయితే లేదు. మీరు ఎంత బార్గెన్ చేయగలిగితే దాన్ని బట్టి మీ పూజ అమౌంట్ అయితే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సంగం పాయింట్ దగ్గర ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వీలుండదు. చాలా మంది పూజ చేసేసి అక్కడే అలాగే డ్రెస్సెస్ మార్చుకుంటున్నారు. నేనైతే నాతో పాటు పెద్ద బ్లాంకెట్ తీసుకొని వెళ్ళాను. సో అందుకనేసి నేను పూజ అయిపోయిన తర్వాత డైరెక్ట్ రూమ్లోకి వచ్చేసాను. ప్రయాగ్రాజ్లో నేను స్టే చేసిన హోటల్ వచ్చేసి హోటల్ అజయ్ ఇంటర్నేషనల్. ఇది వచ్చేసి మనకి సివిల్ లైన్ ఏరియాలో ఉంటుంది. ఇది వచ్చేసి 4 స్టార్ హోటల్. 1 నైట్కి మనకి ఇది 4000 రూపీస్ పడుతుంది. అంటే ఒక రోజుకి 4000 రూపాయలు పడుతుంది. ప్రయాగ్రాజ్లో మీకు అన్ని రకాల బడ్జెట్ రేంజ్ హోటల్స్, ఆశ్రమాలు కూడా ఉంటాయి. మీరు కనుక ప్రీమియం హోటల్స్లో చేయాలి అనుకుంటే సివిల్ లైన్స్ ఏరియాలో ఉండండి. లేదు మీడియం రేంజ్ హోటల్స్లో స్టే చేయాలి అనుకుంటే రాంబాగ్ లేదా రైల్వే స్టేషన్ రోడ్ దగ్గర ఉంటాయి. మార్నింగ్ నుంచి ఏమి తిననందుకు బాగా ఆకలేసింది. సో ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్లోకి ఆర్డర్ చేసేసుకొని మిగతా లోకల్ ప్లేసెస్ అన్ని చూడడానికి బయలుదేరాము. సో ఇక్కడ మనకేంటంటే చాలా కవర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే అన్ని ప్లేసెస్ని కవర్ చేయగలుగుతాము. సో మన నెక్స్ట్ విజిటింగ్ స్పాట్ వచ్చేసి ఆలోపిదేవి శక్తిపీఠం లేకపోతే మాధవేశ్వరి శక్తిపీఠం అని అంటారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఈ శక్తిపీఠం కూడా ఒకటిగా చెప్తారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో ఎటువంటి దేవతా విగ్రహాలు ఉండవు. విగ్రహానికి బదులు మనకి చెక్క బండి లేదా డోలి అంటారు. సో ఈ ఉయ్యాలనే మనము అమ్మవారిగా భావించి ఇక్కడ మొక్కుతూ ఉంటారు. సతీదేవి శరీర భాగాలు విచ్ఛిన్నమై పడిన చోటినే శక్తిపీఠాలు అంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ అమ్మవారి వ్రేలు పడ్డాయని చెప్తారు. అయితే అమ్మవారి వేలు ఇక్కడ పడిన తర్వాత అవి అదృశ్యమైపోయాయని, అందుకే అమ్మవారిని ఆలోపిదేవి అని పిలుస్తారని, ఆలోపి అంటే అదృశ్యమైపోయింది అని అన్నట్టు చెబుతారు. ఇక్కడ మరో కథనం కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ మొత్తం అడవి ప్రాంతం ఉండేదని, ఒక వివాహపు జంట ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు దొంగలు వచ్చి వాళ్ళని ముట్టడించి మగవారిని, అంతేకాకుండా అమ్మాయికి ఇచ్చిన కట్నాన్ని మొత్తం దొంగతనం చేసి ఆ డోలీ లోపల కూర్చున్న అమ్మాయిని కూడా చంపడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అదృశ్యమైపోయిందని, సో ఆ అమ్మాయి కన్యకాదేవి అని, అందుకే మాయమైపోయింది అంటే అదృశ్యమైపోయినందుకు ఆలోపిదేవిగా చెబుతూ ఉంటారు. చాలా మంది ఇక్కడ సంతానం కోసం ఎక్కువగా వస్తూ ఉంటారని ఇక్కడున్న స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు పుణ్య స్త్రీలు ఇక్కడ నుంచి కుంకుమ గాజులు తీసుకొని వెళ్తూ ఉంటారని కూడా ఇక్కడున్న స్థానికులు చెబుతున్నారు. నెక్స్ట్ ఆలయం వచ్చేసి వేణి మాధవ ఆలయం. పురాణాలు మరియు రామచరిత్ మానస్ ప్రకారం వేణి మాధవుని దర్శనం లేకుండా మనము పవిత్ర స్నానం చేసినా కూడా ఆ ఫలితం మనకి దక్కదని చెబుతారు. అంతేకాదు మృత్యు పురాణం, పద్మ పురాణం మరియు అగ్ని పురాణాల ప్రకారం వేణి మాధవ ఆలయం ప్రయాగ్రాజ్లోనే ప్రధాన ఆలయంగా చెప్పబడుతుంది. విష్ణు యొక్క ఈ శాలిగ్రామ విగ్రహం ప్రయాగ్రాజ్కి అధిష్టానం మరియు ఇక్కడ వేణి మాధవుడిగా ఉండడం మనకి అదృష్టంగా కూడా చెబుతూ ఉంటారు. అందువల్ల ఇది ద్వాదశాల్లోనే ప్రధానమైనదిగా చెబుతూ ఉంటారు. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి నాగవాసుకి టెంపుల్. వేణి మాధవ ఆలయానికి నాగవాసుకి టెంపుల్ కి కొంచెం లింక్ ఉంది, అది తర్వాత చెప్తాను. క్షీరసాగర మథనంలో తాడుగా లాగిన పాముయే నాగవాసుకి. అయితే క్షీరసాగర మథనం తర్వాత వాసుకి శరీరం అంతా గాయాలైతే విష్ణుమూర్తి ప్రయాగ్రాజ్లో ఉన్న సరస్వతి నదిలో స్నానం చేసుకొని అక్కడే విశ్రాంతి తీసుకోమని చెప్పాడట. అయితే నాగవాసుకి ఇక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని తపస్సు చేసి ఆ తర్వాత దాని గాయాలంతా మానిపోయిన తర్వాత వేణి మాధవ ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారి అనుజ్ఞతో మళ్ళీ పాతాళ లోకానికి వెళ్ళినట్టు చెప్తారు. ఈ ఆలయం ప్రయాగ్రాజ్లో అతి పురాతనమైన ఆలయంగా, అంతేకాకుండా ప్రతి బుధవారం ఇక్కడ సర్పదోష పూజలు చేస్తూ ఉంటారని ఇక్కడున్న స్థానికులు చెబుతున్నారు. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి అమర్ షాహిద్ చంద్రశేఖర్ పార్క్. దీని ఆల్ఫర్డ్ పార్క్ అని కూడా అనేవాళ్ళు. ఈ పార్క్ 1970
1970లో చేశారు. ఇది ఏంటంటే ఆల్ఫ్రెడ్ ప్రిన్స్ని వెల్కమ్ చేయడానికి చేశారు. కాకపోతే ఏంటంటే చంద్రశేఖర్ గారు స్వతంత్ర ఉద్యమంలో లాస్ట్ బుల్లెట్ని ఇక్కడే తాను కాల్చుకొని చనిపోయారని తనకి గుర్తుగా ఇక్కడ మనకి చంద్రశేఖర్ గారి విగ్రహాన్ని పెట్టారు. ఈ పార్క్కి రావడానికి మనకి 6 గేట్లు ఉంటాయి. మీరు 3వ గేట్ నుంచి ఈజీగా ఈ విగ్రహం దాకా రావచ్చు. ఇక్కడే మనకి మ్యూజియం కూడా ఉంది. ఇందులోనే మనకి పార్క్కి అయితే ఎంట్రీ టికెట్ వచ్చి 5 రూపీస్ ఉంది. మ్యూజియంకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఉంది. మ్యూజియంలో ఏంటంటే మీకు చంద్రశేఖర్ గారు వాడిన గన్నుని కూడా మీరు చూడొచ్చు. అంటే తను ఏ గన్నుతోటైతే లాస్ట్లో కాల్చుకున్నారో ఆ గన్నుని మనం మ్యూజియంలో చూడొచ్చు. ఆ గన్ను పేరు కూడా బంతుల్ బుఖార్ అని పిలుస్తారు. మనకి వారి విగ్రహం, వారి ఫోటో, ఆ తర్వాత తాను యూజ్ చేసిన గన్ కూడా 2 పక్క పక్కనే మనకి కనిపిస్తూ ఉంటాయి. స్పాట్ వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్. ఇదేంటంటే మనకి దారిలోనే వస్తుంది. ఇది ముంబై సీ లైన్ బ్రిడ్జ్ తర్వాత ఇదే సెకండ్ బిగ్గెస్ట్ కేబుల్ బ్రిడ్జ్గా చెప్తూ ఉంటారు. దీని వ్యూ నైట్ టైం ఇంకా చాలా బాగుంటుంది. సో దారిలో వెళ్తూ ఉంటుంటే అలా చూస్తూ వెళ్ళిపోండి. నెక్స్ట్ వచ్చేసి భరద్వాజ మహర్షి ఆశ్రమం. మనకి ఇది ఆనంద్ భవన్కి వెళ్తున్న దారిలోనే జస్ట్ 1 కిలోమీటర్ ముందరనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి మహర్షిది పెద్ద విగ్రహం ఉంటుంది. లోపల జస్ట్ కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో ఆశ్రమం కూడా ఉంటుంది. భరద్వాజ మహర్షి గురించి చెప్పాలి అని అంటే ఈయన ద్రోణాచార్యుడి తండ్రిగా, అంతేకాకుండా మహాభారతంలో కురు పాండవులకి కులగురువుగా కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఇక్కడున్న ఈ స్థల పురాణం ఏంటంటే సీతారాములు వనవాసానికి వచ్చినప్పుడు ప్రయాగ్రాజ్లోని నదిని దాటి అక్షయవట్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత భరద్వాజ మహర్షి ఆశ్రమంలో కొన్నాళ్ళు గడిపినట్టు చెప్తారు. అందుకని ఇక్కడ మనకి భరద్వాజ మహర్షి ఆశ్రమం, అంతేకాకుండా సీతారాముల చిన్న విగ్రహాలు కూడా మనకి ఇక్కడ కనబడతాయి. మన నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్ వచ్చేసి ఆనంద్ భవన్. ఆనంద్ భవన్ నెహ్రూ కుటుంబం యొక్క లెగసీగా చెప్తారు. దీన్ని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు, కానీ ఒకప్పుడు ఇది నెహ్రూ గారి ఇల్లుగా చెప్తారు. నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఆయన అస్థికలు సంగమంలో కలపక ముందు ఈ తులసి కోట దగ్గరే ఉండేదని ఇక్కడ రాసి పెట్టి ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు ఈ బిల్డింగ్ ని గవర్నమెంట్ కి డొనేట్ చేసిందని చెప్తారు. సో గవర్నమెంట్ వారు దీన్ని మ్యూజియం గా చేసి నెహ్రూ గారి కాలం నాటి యాంటిక్ ఫర్నిచర్, ఫోటో గ్యాలరీకి అన్ని ఇక్కడ ఇంతకు ముందు ఎలా ఉన్నాయో ఇప్పటికి కూడా అలాగే వాళ్ళు పెట్టారని. సో అంతేకాకుండా మనం ఇక్కడ నెహ్రూ గారి కుటుంబానికి సంబంధించిన పూర్తి ఫ్యామిలీ చార్ట్ ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన డిఫరెంట్ పిక్చర్ గ్యాలరీస్, ఫోటో గ్యాలరీస్, తర్వాత ఇక్కడ మనకి వింటేజ్ కార్స్ ని కూడా మనం చూడవచ్చు. ఆనంద్ భవన్ చూసుకున్న తర్వాత 1 గంట సేపు హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ త్రివేణి సంగమం దగ్గరికి వచ్చాను. ఎందుకంటే గంగా హారతి ఇక్కడ అటెండ్ అవుదాము అనేసి. సో నేనేంటంటే ముందుగానే వచ్చేసాను. మార్నింగ్ మనం కొన్ని ఇక్కడ మనం చూడకుండానే వెళ్ళిపోయాం కదా, సో అవన్నీ ఇప్పుడు చూద్దాం సాయంకాలం అనేసి తొందరగా వచ్చాను. సో ఇక్కడ మనకి త్రివేణి సంగమం దగ్గర ఆదిశంకరాచార్యుల విమాన మంటపం ఉంటుంది. ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది. ఇది 3 అంతస్తుల ఆలయం. సో ఫస్ట్ మనకి శివుడు పార్వతి కళ్యాణం విష్ణుమూర్తి చేస్తున్నట్టుగా ఒక విగ్రహం ఉంటుంది. అంతేకాకుండా శివుడు పార్వతి, సుందరేశ్వరుడు, మీనాక్షి లాగా కూడా ఇక్కడ దర్శనం ఇస్తారు. ఆ తర్వాత మనకి ఇంకొక ఫ్లోర్ లో వెంకటేశ్వర స్వామి, మరో ఫ్లోర్ లో శివుడు లింగ రూపధారిగా చాలా అందమైన విగ్రహాలు ఉంటాయి. దీంతో పాటు మనకి రకరకాల దేవీ దేవతల అందమైన విగ్రహాలు ఉంటాయి. సో త్రివేణి సంగమం వచ్చినప్పుడు ఒకసారి ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోండి. త్రివేణి సంగమం దగ్గర మరో ఆకర్షణ ఈ అక్బర్ ఫోర్ట్, లేకపోతే దీన్ని ప్రయాగ్రాజ్ ఫోర్ట్ అని కూడా అంటారు. దీన్ని అశోకుడు స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తే అక్బర్ పూర్తి చేశాడని చెప్తారు. పూర్వం మొఘల్ రాజులు వాళ్ళ ఆర్మీని ఇక్కడ పెట్టుకునేవారని, ఇది 2 నదుల మధ్యలో ఉన్నందుకు ఇక్కడ మంచి స్ట్రాటజికల్ అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉండేవని చెప్తూ ఉంటారు. అయితే ఈ ఫోర్ట్ కింద మనకి అక్షయవట్, పాతాల్పురి టెంపుల్ కూడా 2 ఉంటాయి. అయితే పాతాల్పురి టెంపుల్ అంటే పేరులో చెప్పినట్టుగా అక్బర్ దీనిపైన ఫోర్ట్ అంటే ఖిలాని నిర్మించినప్పుడు ఇక్కడ ఉన్న గుడి కిందికి వెళ్ళిపోయింది అని చెప్తారు. సో ఇక్కడ మనకి రకరకాల దేవీ దేవతల విగ్రహాలు ఉంటాయి. ఇవి కింద ఉన్నందుకు దీన్ని పాతాళ టెంపుల్ అని అంటారు. పాతాళం అంటే కింద ఉన్న ఆలయం అన్నట్టు.
సో ఇక్కడే మనకి అక్షయ వటం కూడా ఉంటుంది. అక్షయ వట్ అంటే వనవాసానికి వచ్చిన సీతారామ లక్ష్మణులు 3 రాత్రులు ఇక్కడే గడిపారని చెప్తారు. అంతేకాదు రామలక్ష్మణులు తన తండ్రి అయిన దశరథ మహారాజుకి ఇక్కడే పిండ పూజ కూడా చేశారు త్రివేణి సంగమం దగ్గర అని చెబుతారు. అందుకే ఇప్పటికీ మనం అందరము ఇక్కడ త్రివేణి సంగమం దగ్గర పిండ పూజ కార్యక్రమాలని చేస్తూ ఉంటాము. ప్రయాగ్రాజ్లోని మరో ఆకర్షణ ఈ బడే హనుమాన్ టెంపుల్. లంకని కాల్చిన తర్వాత హనుమంతుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడని కొందరు చెప్తే, రామాయణ యుద్ధం జరిగిన తర్వాత హనుమంతుడు వచ్చి ఈ ప్రయాగ్రాజ్లోని విశ్రాంతి తీసుకున్నట్టుగా చెప్తారు. అందుకే ఇక్కడ హనుమంతుని విగ్రహం మనకి పడుకున్నట్టుగా కనిపిస్తుంది. అంతేకాదు త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత ఈ స్వామివారిని దర్శించుకోకపోతే మీ ప్రయాణం అసంపూర్ణం అని కూడా చెబుతూ ఉంటారు. స్వామివారు కింది అంతస్తులో ఉంటే భక్తులు పై అంతస్తులో నుంచి ఈ గ్రిల్స్ నుంచి చూడాల్సి ఉంటుంది. మంగళవారం రోజైతే ఇక్కడ చాలా రష్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం దేవుణ్ణి ఈ విధంగా చూస్తూ ఉంటామన్నమాట. సో కొంతమంది ఏంటంటే ఆ రష్లో కిందికి అంటే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళలేక పైనుంచే పూలమాలలు, దండలు, ప్రసాదాలు అన్నీ పైనుంచే వేస్తూ ఉంటారు. కొంతమంది ఈ విధంగా కూర్చొని పూజలు చేస్తూ ఉంటారు. మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అయితే స్వామివారు మంచిగా కనిపిస్తుంటారు. దగ్గర నుంచి మనకి అన్ని మనమే సొంతంగా అక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదంతా కింది ఫ్లోర్కి దిగుతున్నారు మొత్తం భక్తులు అంతా. ఇదంతా మనకి మంగళవారం రష్ అన్నమాట. మంగళవారం, శనివారం ఈ విధంగా ఎక్కువగా రష్ ఉంటుంది అని చెప్తారు. అంతేకాదు ఇక్కడ ఎక్కువగా మగవారు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఫ్లోర్లో నుంచి చూస్తే మనకి స్వామివారు ఈ విధంగా చాలా దగ్గర నుండి చాలా అందంగా కనిపిస్తారు. ఇక్కడ ఏంటంటే స్వామివారు ఒక భుజం మీద రామలక్ష్మణుని, ఒక చేతిలో గదని పట్టుకొని ఉంటారు. అంతేకాదు ఇది వచ్చేసి మనకి 20 ఫీట్ల పొడవైన విగ్రహం, పడుకొని ఉన్న 20 ఫీట్ల పొడవైన విగ్రహం ఇదని చెప్తారు. ఇక్కడున్న స్వామివారికి చాలా మహిమ ఉందని, ఇక్కడ ఏ కోరిక కోరినా అది నెరవేరుతుందని చెబుతూ ఉంటారు. మీకు విషయం తెలుసా? కొన్నిసార్లు త్రివేణి సంగమం దగ్గరున్న గంగాదేవి వచ్చి స్వామివారి పాదాలను తాకడానికి ఇక్కడికి వచ్చి ఉద్భవిస్తుందంట. మళ్ళీ భూమిలోకి ఇంకిపోతుందని కూడా చెప్తారు. అయితే ఈ మహిమని, ఈ విచిత్రాన్ని చూడడానికి చాలా మంది భక్తులు దూరం నుండి వస్తూ ఉంటారని ఇక్కడున్న స్థానికులు చెబుతున్నారు. హనుమంతుల వారి ఆలయం పక్కనే మనకి సీతారాముల ఆలయం కూడా ఉంటుంది. సో సీతారాములని దర్శించుకున్న తర్వాత పక్కన మనకి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అక్కడ ఏంటంటే అందరు కూర్చొని ప్రశాంతంగా దేవుని దర్శించుకొని అక్కడే కొంతమంది కూర్చొని భజనలు కూడా చేస్తూ ఉంటారు. త్రివేణి సంగమం దగ్గర కరెక్ట్ 6:30కి మనకి గంగా హారతి ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. సో మనకేంటంటే వారణాసిలో గంగా హారతి అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో ఇక్కడ అలా కాదు, ఇక్కడ గంగా హారతి అయిపోయిన తర్వాత వాళ్ళు అలాగే ఆగి మనకి ప్రసాదాలు ఇచ్చి మనని ఆశీర్వదించి మనకి బొట్లు కూడా పెడుతూ ఉంటారు. సో ఇదేంటంటే మీరు కంప్లీట్గా గంగా హారతి చూస్తే ఇక్కడ చాలా బాగుంటుంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి కుంభమేళా ఉన్నందుకు క్యామెల్ రైడ్స్, ఫుడ్ జోన్స్ అని రకరకాలుగా పెట్టారు. సో మీరు కాసేపు అక్కడే ఉండి ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఎర్లీ మార్నింగ్ అవర్స్ హైదరాబాద్కి రిటర్న్ ఫ్లైట్ ఉన్నందుకు నేను తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సో ప్రయాగ్రాజ్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ఇచ్చాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.